నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రేపు జరగనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అట్ల కృష్ణారావు పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించాలని కృష్ణారావు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నెల 26వ తారీఖున ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ జనసేన నాయకులు అట్టహాసంగా ఈ 20వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా జరగనున్న ఈ చేరికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కొత్తగా ఆశావాహులు, పార్టీలో రావాలనుకునేవాళ్ళు, కొత్తగా సభ్యత్వం తీసుకునేవాళ్ళు, కొత్తగా పదవులు కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్డు తీసుకోవాలి. ఇది ఉంటేనే ఆశావాహులకి కూడా పనికొస్తుంది. ఈ కార్డు లేకుండా జనసేన తరపున పోటీ చేయడానికి కూడా అనర్హులుగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నమ్మి వచ్చి పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఉన్నారు. బయట రాలేక అందరినీ బలోపేతం తీసుకొచ్చి మన పార్టీలో చేర్పించి ఇలాంటి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మనకి కష్టపడే ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో ఇవాళ 400 రూపాయలతో సభ్యత్వం ప్రారంభించారు. గతంలో 500 ఉండింది, ఇప్పుడు అది 100 రూపాయలు తగ్గించి 400గా కుదించారు. ఇది 400 కూడా ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకునే వ్యక్తులకి లేదా కొత్తగా సభ్యులుగా వస్తున్న ప్రతి సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్సు, అదేవిధంగా ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్త కూడా సభ్యత్వాలు చేపించి ఏదైతే మార్కు జనసేన పార్టీ చెప్పిందో ఆ మార్కుని రీచ్ అయ్యి మీ బలాన్ని, అదేవిధంగా జనసేన పార్టీ బలాన్ని రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ బూతుల వారీగా ఈసారి సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి కూడా నాయకత్వంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఇక్కడ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ఇన్ఛార్జ్ గారు ఉయ్యాల ప్రవీణ్ గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆదేశాలను తీసుకొని పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆయన బాటలో నడిచే జన సైనికులుగా ఆయన ఆలోచనలు కానీ ఆయన భావాలు కానీ ఏదైతే సమాజం కోసం పరితపించే ఆయన మనస్తత్వాన్ని అందిపుచ్చుకున్న మేము జన సైనికులు ఎవరైతే ఉన్నామో మేము కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 3 రకాలుగా విభజించారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఒకటి ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించారు.